విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీ హ్యాపీనెస్ కి రెస్పాన్సిబుల్ ఎవరు సార్? నా హ్యాపీనెస్కి 100% నేనే రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే నా హ్యాపీనెస్కి మా పేరెంట్స్ మీదో, మా వైఫ్ మీదో, నా కిడ్స్ మీదో, నా బాస్ మీదో, నా జాబ్ మీదో, నా ఫ్రెండ్ మీదో, మా పక్కింటి వాళ్ళ మీదో తోస్తే నేను అస్సలు సంబంధం. నా హ్యాపీనెస్కి 100% నేనే రెస్పాన్సిబుల్. అంటే ఎవరి హ్యాపీనెస్ కి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే, కాకపోతే ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ ఆనందంగా ఉంటా ఛాలెంజెస్ని రీచ్ కావచ్చు, బాధపడతా ఛాలెంజెస్ని రీచ్ కావచ్చు. నీ ఇష్టం. ఓకే, ఆప్షన్ ఈజ్ యువర్స్, ఓపెన్ చాయిస్. అవును కదా, ఒక ఛాలెంజ్ వచ్చింది, ఎవరికి రావు సార్? ఎవ్రీడే లైఫ్ ఈజ్ ఆల్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. అంతే కదా, లైఫ్లో ఛాలెంజెస్ ఉంటేనే లైఫ్ అన్నట్టు. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్లో ఏం చెప్తుంది సార్? దెర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ లైఫ్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. గాడ్ హెస్ గివెన్ ఏ ఆపర్చునిటీ. గాడ్ కానివ్వండి, యూనివర్స్ కానివ్వండి, మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు టు క్రియేట్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో వాట్ ఈస్ లైఫ్. మీకు ఒక ఆపర్చునిటీ. లైఫ్ అంటే మీనింగ్ చెప్పమని చెప్పేసి. దెర్ ఇస్ నో మీనింగ్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఇస్ డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్మెంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద యాక్చువల్ ఈజ్ లైఫ్. అంటే చాలామంది మనం ఇమాజినేట్ చేసుకుంటాం, చదువుకుంటాం, ఏదో జరిగిద్దని, ఉద్యోగానికి వెళ్తాం, ఏదో అవుద్దని చెప్పేసి, పెళ్లి చేసుకుంటాం, ఏదో ఉంటుందని, పిల్లలకి అంటే మనం ఏదో ఇమాజినేషన్ చేసుకుని కొన్ని యాక్టివిటీస్ అని చేస్తాం. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ ఇమాజినేషన్ రియాలిటీ సేమ్గా ఉండదు. ఆ ఇమాజినేషన్ నుంచి రియాలిటీలో మధ్యలో డిఫరెన్స్నే ఇంకో డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఆ ఇమాజినేషన్కి రియాలిటీలో ఉన్న డిఫరెన్స్నే లైఫ్ అనొచ్చు. అంతే కదా, మనం చదువుకుంటాం, ఎందుకు చదువుకుంటాం? ఏదో ఉంది ఇమాజినేషన్ లో, ఊహించుకుంటాం. అవునా కదా? అలా సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇమాజినేషన్ టు ద రియాలిటీ ఈస్ కాల్డ్ లైఫ్. లైఫ్. వాట్ ఈస్ లైఫ్ ఇంజనీర్ సార్? అంటే మీరు అన్నారు లైఫ్ ఇంజనీర్ అని చెప్పారు కదా. యాక్చువల్గా నేను బై ప్రొఫెషన్ నేను ఏరోప్లేన్ ఇంజనీర్ సార్. మాది గుంటూరు. గుంటూరు పల్నాడు కొత్తంబాపురం గ్రామము. సో నేను, మా డాడీ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఎప్పుడే మాకు అగ్రికల్చర్, మా డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ డ్యూటీ చేసుకుంటా ఇంటికి వచ్చి అగ్రికల్చర్ చేసేవాడు. సో అంటే దట్ ఈస్ హిజ్ లైఫ్. వర్క్ అక్కడ ఆ వర్క్ని ఎంజాయ్ చేసేవాడు, ఇక్కడ ఈ వర్క్ని ఎంజాయ్ చేసేవాడు, ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేసేవాడు. సో దట్ ఈస్ హౌ హిజ్ లైఫ్. సో ఆ విధంగా నాకు ఒక సిస్టరు, మా బావగారు డాక్టర్ రెడ్డీస్లో ఉండేవాడు, ఇప్పుడు అరవింద్లోకి వెళ్ళారు, అక్కడ విశాఖపట్నంలో ఉంటారు. నాకు ఒక బ్రదరు. నా బ్రదర్ కూడా కంప్లీట్గా ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1 year చెన్నైలో చేసి ఎక్కడ హి డిడ్ంట్ రియలైజ్ ఒకళ్ళ కింద పనిచేయడం ఏందా అని చెప్పేసి, ఐ వాంట్ టు బి ద మై ఓన్ CEO అని చెప్పేసి ఇంటికి వచ్చి ఈజ్ డూయింగ్ హిజ్ ఓన్ అగ్రికల్చర్. ఈజ్ ద MCA గాయ్, బట్ స్టిల్ ఇంటి దగ్గర మా కొత్తంబాపురం గ్రామంలో ఉంటా, అతను అగ్రికల్చర్ చేసుకుంటే ఈజ్ ఫాలోయింగ్ హిజ్ ప్యాషన్. సో ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా మరి ఎందుకో తెలియదు, యూనివర్స్ నా దగ్గర నుంచి చేయకూడదు, నన్ను ఒక డిఫరెంట్గా ఉండాలి, రొటీన్కి భిన్నంగా అనుకుంటా 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవలేదు, పాలిటెక్నిక్ చేశాను. సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేశాను. ఎక్కడ చేశాను? గిద్దలూరు పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్లో చేశాను. పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ మా కాలేజీ పేరు. రంగారెడ్డి, పిడతల రంగారెడ్డి. సో ఆ విధంగా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్, చాలా మందిని చూస్తున్నాం ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇంగ్లీష్ మాట రావట్లేదు, జాబులు రావట్లేదు, ఎక్కడ సర్వే ఉంది 60 lakhs ఆఫ్ పీపుల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారంట, జాబులు లేవు, మరి ఏంటి అని చెప్తే ఏదన్నా ఇక్కడ డిఫరెంట్గా చూడాలని చెప్పేసి అలా అనుకున్నప్పుడు విమానాలు కనపడ్డాయి. కానీ మనం అప్పుడు దాకా జీవితంలో అంబాపురము, రెంటచింతల, గిద్దలూరు తప్ప హైదరాబాద్ అంటే తెలియదు. ఎప్పుడు దాకా నాకు 20 సంవత్సరాలు వచ్చేదాకా హైదరాబాద్ అంటే తెలియదు నాకు. సో అలాంటి వ్యక్తిన, కానీ మనకి మరి ఎవరు చెప్తారు విమానాలు అంటే? అప్పుడు దాకా నాకు ప్రయాణికులు అంటే బస్సుల్లో, ట్రైన్లో వెళ్తారు, కానీ ప్రయాణికులు ఫ్లైట్లో వెళ్తారనే విషయం కూడా తెలియదు మనకి, ఎందుకంటే అలాంటి బ్యాక్గ్రౌండ్. సో తర్వాత విమానాలు అంటే ఓకే ఎయిర్ ఫోర్స్ కదా అని చెప్పేసి నేను అలా ఎక్కడో పేపర్లో ఉంటే చెన్నైలో HIT కాలేజీ చూసి అక్కడ అప్లై చేశాను సార్. అక్కడికి వెళ్ళాను, ఇలా విమానాలకు సంబంధించిన కోర్స్ చేద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళు 4-5 చూపించారు. అక్కడ చూడండి, వాళ్ళందరూ 17 సార్లు 20 సార్లు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ కావట్లేదు. ఇక్కడ పాస్ మార్క్ 75%. ఎంత? 100కి 75% పాస్ మార్క్. 75. 17 నుంచి 18 సార్లు రాస్తున్నారు ఒక్కొక్కరు ఎగ్జామ్స్. ఇప్పుడు నీకు అవసరమా? సార్లే వెళ్ళమని చెప్పారు. ఇంకా ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాంటి ఏమంటాం సార్, అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి వెనక్కి వచ్చేసి, ఆ టైంలో ఎవరో ఒక మా బ్రదర్ చెప్తే BCAలో జాయిన్ అయ్యాను. అంటే BCAలో అంటే ట్రైనింగ్ తీసుకున్నాను.
సో డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఈసెట్ రాశాను, కానీ డిఫరెంట్గా ఉందామని చెప్పేసి ఇలా బీసీఏ కూడా రాశాను. అదేంటో సార్ మీరు మిరాకిల్, బీసీఏలో సీట్ వచ్చింది, రేపొద్దున నాకు బీసీఏ కౌన్సిలింగ్ కంప్యూటర్కి వెళ్ళాలని. ఆ రోజు నైట్ మరి ఏం జరిగిందో తెలియదు, రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ అయితే మా ఫ్రెండ్ ఏదో పార్టీ వాళ్ళ ఏదో ఆఫీస్లో పార్టీ అని చెప్పేసి వెళ్ళాను సార్. నైట్ 1 గంటకి 2 గంటకి డెకరేషన్ చేస్తున్నాము. నైట్ 2 గంటలకి మరి కొన్ని మిరాకిల్స్, ఆ యూనివర్సల్ పవరు కొంతమంది చేత కొన్ని కార్యక్రమాలు అలా చేపించాలని ఉండదో తెలియదు, ఏంటో తెలియదు. మార్నింగ్ వెళ్ళిపోయి బీసీఏ కౌన్సిలింగ్ వెళ్ళకుండా వెళ్ళి ఏఎంఈ కాలేజీలో జాయిన్ అయిపోయాను హైదరాబాద్లో. మా ఊరు అబ్బాయి ఒక అతను కృష్ణారెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ఏఎంఈ క్లాస్లో మా సీనియర్ చేస్తూ ఉన్నాడు. నా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు నన్ను చూసి, నేనేమో జాయిన్ కాకుండా బీసీలో అతను. సో ఆ విధంగా ఏరోప్లేన్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. నా అదృష్టం ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వేకి ఆ పక్కన ప్యాసింజర్స్ ఎక్కేది ఉంటుంది, ఈ పక్కన మా కాలేజీ ఉంటుంది. సో రోజు 24 అవర్స్లో 8 అవర్స్ కాలేజ్ అంటే 6 అవర్స్ పడుకుంటే ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయితే 7 గంటలు చదవటం మన పని, ఏమి లేదు ఇంకా మనసా వచ్చి 7 అవర్స్ ఓన్లీ స్టడీ 3 తినటం, పడుకోవటం, చదువుకోవడం, అంత నుంచి ఏమీ లేదు. అలా మరి కష్టపడిన తర్వాత ఏదో మరి కష్టపడడం ప్లస్ అదృష్టం ఉన్న తర్వాత అన్ని సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడం జరిగింది. నా మోటివేషన్ ఏంటంటే రోజు సాయంత్రం మార్నింగ్ కాలేజీ అయిపోయిన తర్వాత హాస్టల్కి వస్తాను కదా, మళ్ళీ నేను సాయంత్రం కాలేజీకి వెళ్ళేవాడిని చదువుకోవడానికి, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నేను ఆ రన్వే పైన ఇప్పుడు ఎంత గోడల మీద అవన్నీ ఫెన్సింగ్ ఉండేది, అప్పుడు అలా ఏం ఉండేది కాదు. సో అక్కడ సమ్వేర్ కూర్చునే ప్లేస్ ఉండేది. సో ఆ గోడ పైన కూర్చొని రోజు అలా టేక్ ఆఫ్లు, ల్యాండింగ్లు అలా చూసుకుంటా, ఇమాజినేషన్, విజువలైజేషన్, ఆహా రేపొద్దున నేను కూడా కష్టపడి చదువుకుంటే అలా ఇంజనీర్ని అవుతానా, అలా విమానంలో తిరుగుతానా అని ఇమాజినేషన్ సార్. అదేంటో సార్ నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్ ఉండేది, నాకు అప్పుడు తెలియదు. అప్పుడు నాకు తెలియకుండా నేను చేసాను లా ఆఫ్ అట్రాక్షన్. అంటే కళ్ళు మూసుకొని ఈ సెలవుల్లో చదువుకునేటప్పుడు ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మాది విలేజ్ కాబట్టి మరి మనం మందు కొట్టటాలు, అట్లీస్ట్ మందు కొట్టకపోయినా కానీ మా నాన్న మా తమ్ముడు చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే ట్యాంక్ ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళే దాకా మనం ఒక బిందెలో నీళ్లు పోసి మందు పోసి రెడీగా ఉంచాలి. సో అప్పుడు మన పరిస్థితి ఏంటంటే లుంగి కట్టుకొని టవల్ వేసుకొని 40 degreesలో చెమట బురద. మీకు సీక్రెట్ చెప్పంటారా, ఆ టైంలో నేను కళ్ళు మూసుకొని నీళ్లు పోస్తాం, అతను ఆ చివరికి వెళ్ళేసరికి ఒక 5 minutes ఉంటుంది, వెంటనే మన బిందెలో నీళ్ళు పోసి రెడీగా అయిపోతుంది, ఒక 5 minutes టైం ఉంటుంది. పప్పు గారు మీరు షాక్ అవుతారు, నేను కళ్ళు మూసుకొని ఆహా ఈ టైంలో హైదరాబాద్ 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, ఢిల్లీ 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, అమెరికా 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, విమానాలు తిరిగితే ఉంటుంది అని ఏది 40 degrees చెమటలు పడతా బురద లుంగి గట్టుకు పంచి అలా ఊహించుకునేవాడిని. మీరు బిలీవ్ చేయరు సార్, అవన్నీ జరిగినాయి సార్ నా లైఫ్లో. అవన్నీ జరిగినాయి లైఫ్లో. అంటే యు నేమ్ అంటే నిజంగా అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా అంటే మనం ఏదైనా ఒక బలంగా మన డిజైరు, ఒకటి బర్నింగ్ డిజైరు అంత బలంగా అనుకుంటే మనకి యూనివర్స్లో ఏదో పవర్ మనల్ని ఆ విధంగా డాట్స్ కనెక్ట్ చేసి అలా చేస్తా అంటే అప్పుడు తెలియదు నాకు. ఈరోజు నాకు అర్థమవుతున్నా అంటే మనిషి అనేవాడికి ఆ విజువలైజేషన్, ఆ కాన్ఫిడెన్స్, ఆ డిజైర్ ఉంటే అంతా జరిగిద్దా అని చెప్పేసి. సో ఆ విధంగా నేను సక్సెస్ఫుల్గా ఏఎంఈ కంప్లీట్ కావటం. 2005లో ఒక భూమి వచ్చింది, ఏవియేషన్ భూమి అని.